తులారాశి వారికి నవంబరు 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఏ రకంగా ఉండబోతుంది అనేది కనుక చూసుకున్నట్టయితే, ఈ వారమంతా కూడా వీరు కొద్దిగా ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం అనేది, అలక్ష్యం లేకుండా ఉండటం అనేది అవసరం. సరే, ఏదో సంపాదన బాగానే ఉంది కదా అని చెప్పి ఒక క్రమశిక్షణ లేకుండా మరి అదే పనిగా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే, అంటే మన ఇంటికి ఈ వస్తువు అవసరం ఉంది, అవసరం లేదు అనేది లేకుండా అలా ఖర్చు పెట్టుకుంటూనే వెళ్తే కనుక కొంత తర్వాత వచ్చే గోచారంలో ఇబ్బంది పడడానికి ఉంటుంది. ప్రస్తుతం అయితే మీకు ఆర్థికంగా ఏదో విధంగా ఎదుగుదల అనేది రావటం అనేది అయితే ఉంటుంది. కానీ ఇలా అక్కర్లేని వ్యయాలు పెరగటం అనేది ఒకటి. తర్వాత రెండోది, దీపాలు ఏదైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత ఇబ్బంది పడుతుంది, ఆవేదన చెందుతున్నది ఏదైతే ఉంటాయో, ఈ గేమ్ యాప్స్ ఇలాంటివి, అలాంటి బెట్టింగ్ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అలాంటి విషయాల్లో తుల రాశి వాళ్ళకి కొద్దిగా ప్రస్తుతం ఉన్న గోచారం అలాంటి దానికి ప్రేరేపించేలాగా కూడా ఉంటుంది. కనుక ఇప్పుడు ఏదైనా సరే తప్పటడుగులు వేస్తున్న వాళ్ళు కానీ ఇలాంటి వ్యసనాల్లో చిక్కుకుంటున్న వాళ్ళు కూడా ఒకంత తులారాశిలో కొద్దిగా ఎక్కువగా కనిపిస్తున్నారు మనకి ఇటీవల. కనుక ఇలాంటి వాటిల్లో ఈ వారం వీరికి మరింత నష్టాలు చవిచూడడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు మరి వాటి నుంచి తొందరగా బయటకు రావటం అనేది చెప్పదగిన సూచన. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకున్న వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా మంచి యోగం ఇప్పుడు ప్రస్తుతం అయితే చోటు చేసుకోండి. ఇటు లాభాధిపతి మరి వివాహకారకుడు ఇద్దరు కూడా కుటుంబ స్థానంలో ప్రస్తుతం ఉన్నారు. కనుక దానివల్ల ఏదైనా సరే వివాహం కోసం వేచి ఉన్న పిల్లలకైతే కనుక నోరు తీపి చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఈ వారంలో మరి తల్లిదండ్రుల పరంగా, అంటే ముఖ్యంగా నాన్నగారి వైపు నుంచి మనకి రావాల్సినవి ఏమైనా ఉంటే కనుక, ఈ వారసత్వ విధానంలో ఏవైనా ఉంటే కనుక అలాంటి వాటిల్లో మాత్రం కొంత చిక్కుహాకులు ఏర్పడే పరిస్థితులు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి ఒక్కోసారి కోర్టు గుమ్మం దాకా కూడా వెళ్ళవలసిన అవసరాలు కూడా ఏర్పడవచ్చు. ఇక ఎప్పటికీ విదేశాల్లో ఉన్న వారికైతే కనుక ఈ వారం వీరికి కూడా కొంతవరకు మంచి ఫలితాలే రావటం అనేది అయితే ఉంటుంది. కానీ కొత్తగా విదేశాలు వెళ్దాము అనుకునే వారికి మాత్రం పరిస్థితులు పెద్దగా ఈ వారం కలిసి రావు. ఇక ఇదే తులారాశిలో జన్మించిన సంతానపరంగా చక్కటి అభివృద్ధి వీళ్ళు చవిచూడటం అనేది అయితే కనిపిస్తుంది. సంతాన విషయాల్లో ఆనందం పొందటం అనేది అయితే ఉంటుంది. అయితే సంతానం యొక్క ఇందాక చెప్పుకున్నాం, అంటే ఇదే ఒకవేళ తులారాశిలో జన్మించి వారి సంతానంలో అయినా సరే ఇలా అక్కర్లేనివి ఏమైనా సరే ఇలా బెట్టింగ్ వ్యవహారాలు అవ్వచ్చు, ఇతరత్ర ఏమైనా సరే చెడు వ్యసనాలు, అంటే అదే పనిగా ల్యాప్టాప్లు చూసుకోవటం అనుకోవచ్చు, మొబైల్ ఫోన్లు చూసుకోవటం అనుకోవచ్చు, ఇలా పిల్లల వ్యవహారాలు అలాంటి వాటిల్లో కొంత ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది. కానీ చదువుల విషయానికి వచ్చేప్పటికి మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఆశించినట్టుగా వారి యొక్క ప్రతిభా పాఠవాలని ప్రదర్శించడం అనేది అయితే ఉంటుంది. ఇక తులారాశిలో జన్మించిన మరి మీడియా రంగం వాళ్ళు కానీ, తర్వాత మరి కవులు, కళాకారులు, నాట్య కోవిదులు ఇలాంటి ఎవరైనా సరే సాంస్కృతిక రంగంలో ఉన్న వారికి కూడా అభివృద్ధి ఎక్కువే ఉందని కూడా చెప్పవచ్చు. ఇక పార్ట్నర్షిప్ వ్యవహారాలకైతే కనుక ఈ వారం వీరు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక మిగతా అన్ని అంశాల్లో కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. కనుక ఆర్థిక ప్రణాళిక, క్రమశిక్షణ అనేది ఒకటి అలవాటు చేసుకుంటే కనుక ఈ వారం వీరికి చాలా మంచి కాలంగానే మనం చెప్పవలసి ఉంటుంది. అయితే ఈ వారం వీరు సాధ్యమైనంత వరకు కూడా నల్లటి నలుపుకి దూరంగా ఉండటం అనేది అవసరం. వీరేదైనా సరే దైవాన్ని పూజించాలి కనుక అనుకుంటే కనుక మరి ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలే వీరు కూడా చేసుకోవాలి. శనివారాల పూట ఆంజనేయ స్వామికి గుడికి వెళ్తాం. అలాగే మంగళవారం మన ఇంట్లోనే ఆంజనేయ స్వామి దగ్గర 8 ఒత్తులు వేసి దీపం వెలిగించడం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఏదైనా సరే ఆంజనేయుడికి సంబంధించిన చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః అనేది వీలైనన్ని సార్లు చదువుకుంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి. ఇది ఈ వారం తులారాశి ఫలితాలు.